మాకు కింది అంటే వెల్గటూరు మండలానికి సంబంధించిన 10 గ్రామాలకు దాదాపు 10 గ్రామాలు ఇక్కడ నుంచి కెనాల్ ద్వారా మనకి చెర్లపల్లె, గుల్లకోట, కొండాపూరు, ఎండపల్లి, అంబార్పేట ప్లస్ కొత్తపేట అక్కడి వరకు ఈ కెనాల్తో నీళ్లు వస్తాయి. ఇదే రంగదాములపల్లె చెర్లకెళ్ళి. అలాగే మాకు జంగల్నాల ప్రాజెక్టుకు వస్తే అక్కడ ఒక 4 గ్రామాలు కొండాపూరు, జగదేవ్పేట, షాకాపూరు ఈ గ్రామాలకు అక్కడి నుంచి నీళ్లు వస్తాయి. కాబట్టి అందులో మేము మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి విన్నపించుకున్నాం. మా కిందికి నీళ్లు రావడానికి రంగదాములపల్లె చెరువుల నీళ్లు ఉంటేనే మాకు వస్తాయి అని అంటే మా రైతులని ప్లస్ కాంగ్రెస్ నాయకులను అందరినీ తీసుకొని ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చెరువులో ఈఈ గారులతోని నారాయణ రెడ్డి గారితో కానీ సుధాకర్ గారితో కానీ మాట్లాడి ఇమీడియట్ గా ఈ వారం రోజులలో వారబందిలా ఈ చెరువు నింపించి మనకి ఫిబ్రవరి 1 నుంచి అటు మన జంగల్నాల ప్రాజెక్టు నింపేయడానికి ప్లస్ ఎప్పట్లాగా ఈ ఊరు చెరువుల కోసం ఉన్న ఈ కెనాల్ కూడా ఓపెన్ చేపించి ఈ 10 గ్రామాలకు కూడా నీటి సౌకర్యం అంటే రైతులు ఇప్పుడు ఆల్రెడీ అందరి పొలాలు ఏసుడు మీద ఉంది. ఇప్పుడు నీళ్లు చాలా అవసరం. తప్పనిసరిగా రైతులందరినీ ఆదుకుంటానని మాకు మొత్తం మందితో కలిపి మాట ఇచ్చి ఈ ప్రాజెక్టు నింపడానికి ఇక్కడికి వచ్చి మేము అడగగానే ఇక్కడికి వచ్చి నింపడానికి ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. అందరి తరఫున రైతుల తరఫున మా మండల ప్రజల తరఫున ఇప్పుడు కాబట్టి మేము ఫస్ట్ నుంచి అందరికి రైతులకి నీటి సౌకర్యం ఉంటుందని చెప్తున్నాం. గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ రంగదామపల్లి చెరువుపై ఆధారపడ్డ సుమారు 16-17 గ్రామాలు గొల్లపల్లి మండలం కానీ వెలుగటూరు మండలం కానీ అదేవిధంగా పెగడపల్లి మండలం ఈ 3 మండలాలకు సంబంధించిన వివిధ గ్రామాల సంఘ రైతాంగం ఈ యొక్క రంగదామపల్లి చెరువుపై ఆధారపడి సాగు చేస్తుంది. మేము స్వయంగా ఎందుకు రావడం జరిగిందంటే ఈ ఇరిగేషన్ అనేది గోదావరి తలాపుకుంటుంది. మన ధర్మపురికి సంబంధించిన 8 గ్రామాలు 6 మండలాలకు సంబంధించిన గోదావరి నీళ్లు ఒక చుట్టూ కూడా మన ప్రాంత రైతాంగానికి సాగునీరు కోసం కానీ తాగునీరు కోసం కానీ నీళ్లు రావు. మేడారం రిజర్వాయర్ నింపుకుంటారు. మేడారం రిజర్వాయర్ ద్వారా మిడ్మానేర్ ద్వారా చొప్పదండి నుంచి మిడ్మానేర్ ద్వారా సిరిసిల్లకు, సిద్దిపేటకు, హైదరాబాద్ నీళ్లు పోతాయి. మనకు కాళేశ్వరం లింక్ 2 అని చెప్పి ఏర్పాటు చేసిండు. దాని ద్వారా డీకొండ రిజర్వాయర్ అని ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మన ఆ డీకొండ రిజర్వాయర్ జరుగుతూ మళ్ళీ పైకి నీళ్లు పోతాయి. మేము ఈ ధర్మపురి ప్రజల యొక్క దయతో వాళ్ళు ఆశీర్వదించి ఆ ధర్మపురి లక్ష్మణస్వామి ఇక్కడ నమ్ముకున్న దేవుళ్ళందరూ మమ్మల్ని చల్లగా చూసి ప్రజలు చల్లగా చూసి ఓట్లేసి గెలిపించాక మా ప్రాంత ప్రజానికానికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడి రైతులను అందరితో సంప్రదించి ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి ఒక డివిజన్కి నారాయణ రెడ్డిగా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాడు. ఒక ఏరియాకు సుధాకర్ అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాడు. అదేవిధంగా ఎస్సీ గారు వీళ్ళందరితో రివ్యూ చేసి నేరుగా 6వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాను. సార్ మా ప్రాంతం అంతా కూడా గోదావరి పక్కన ఉంటుంది. మా రైతాంగానికి ఎస్ఆర్ఎస్పి ద్వారా వచ్చినటువంటి DE-IT-3 కానీ DE-IT-4 కానీ ఇంకా వివిధ ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వెనుకట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఎస్ఆర్ఎస్ కాలువ ద్వారా చెరువులు నింపులో తప్ప మాకు నీళ్లు రావు. మాకు శాశ్వత పరిష్కారం కావాలి సార్ అని చెప్పేసి వారికి ఒక వినతి పత్రం ఇచ్చాను. ఎందుకంటే గోదావరి పక్కనే ఉన్నది. ఇక్కడ డీకొండ రిజర్వాయర్ ఏర్పాటు చేసిండు. మన డీకొండ రిజర్వాయర్ ద్వారా రంగదామపల్లి చెరువు నింపుకొని ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటారా? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లింక్ 2 ద్వారా వచ్చేటువంటి కాలువ ద్వారా అక్కడ నుంచి జగన్నాథ ప్రాజెక్ట్ డైరెక్ట్ నేరుగా నింపుతారా? ఈ 2 విషయాలు. 3వది మేడారం రిజర్వాయర్పై ఆధారపడ్డటువంటి వెలుగటూరు ధర్మారం మండలానికి కూడా ఆ గ్రామాలకు కూడా శాశ్వత పరిష్కారం నీళ్ళు ఇవ్వాలని రిజర్వాయర్ నుంచి గోదావరి ఏదైతున్న గోదావరి ఆరపల్లి కానీ జైనా, దొంతాపూర్, దమనపేట, మన తిమ్మాపూరు, బూరుగుపల్లి, రాయపట్నం, కాశిగామ అటు ఆ గ్రామాలన్నిటికీ కూడా గోదావరిలో నీళ్లు ఈసారి డెడ్ స్టోరేజ్ ఉన్నది. ఆ గోదావరి డెమ్మను కూడా లిఫ్ట్లు ఏర్పాటు చేసింది. గోదావరి ఎండిపోయే పరిస్థితి. ఇవన్నిటికీ నీళ్లు వదలాలని చెప్పేసి నేను నేరుగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద స్పెషల్ సెక్రటరీ గారికి శేషాద్రి గారి స్పెషల్ సెక్రటరీ గారు రాస్తే ఇరిగేషన్ అధికారులంతా కూడా నేరుగా బయలుదేరి వచ్చిండ్రు. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి ఎక్కడ కూడా పంట పొలాలు ఎండిపోకుండా దున్నుతున్నటువంటి రైతాంగానికి సకాలం నీళ్ళు వచ్చే విధంగా పూర్తి పర్యవేక్షణతో ఇక్కడ అధికారులు పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు నన్ను ఓట్లేసి వెళ్ళిపోయడం జరిగింది. అది బాధ్యత. మా రైతులు కష్టపడ్డా, ఏ రైతు కష్టపడ్డా, ఏ యొక్క కుటుంబానికి ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే
పెద్ద మనిషి ఎట్లుండాలంటే ఆ ఆపదను పరిష్కారం చేసడానికి ముందు నిలబడాలి. నా బాధ్యత కానీ ముందు నిలబడి పరిష్కారం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ రంగనాథ ప్రాజెక్టు ఏదైతే గుండెకాయ లాంటి ఈ యొక్క చెరువును మనం పూర్తిగా నీళ్లు నింపి ఈ దీని మీద ఆధారపడి ఆయకట్టుకున్నటువంటి రైతాంగాన్ని నీళ్లు అందించాల్సినటువంటి విషయంలో కూడా అధికారులకు నేను ఇలా ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుని ఈ యొక్క మీడియా మిత్రులు కానీ మన తరపు నియోజక ప్రజలందరూ ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క రైతాంగానికి పూర్తి శాస్త్రంగా ఒక ఎస్ఆర్ఎస్పి ఆధారపడినటువంటి ఆయకట్టుకు కొంత ప్రాంతానికి రైతాంగాలకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా గోదావరి మీద ఉన్నటువంటి ఇక్కడ లింక్ టు ద్వారా కానీ ఇక్కడ డీకొండ రిజర్వాయర్ ద్వారా కానీ